గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, గిరిజనులకు న్యాయం చేసేది రాబోయే కాంగ్రెస్ సర్కారేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అమరుల బలిదానాలతో తెలంగాణ కళ సాకారం అయ్యిందన్నారు. తెలంగాణలో 2 సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కారు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. అమరులు, నిరుద్యోగుల ఆశలను కేసీఆర్ అడియాసలు చేశారని నిప్పులు చెరిగారు. 6 గ్యారంటీలు అమలు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందని తెలిపారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతులకు ఏటా 15,000, కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000తో పాటు తులం బంగారం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చిన తెలంగాణలో 2 సార్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే పేదల కోసం, దళితుల కోసం, బలైన వర్గాల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువకుల కోసం, రైతుల కోసం నీళ్లు, నిధులు, నియామకాలు ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చెరబట్టి ₹1,00,000 కోట్ల ఆస్తులు, 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. మిత్రులారా, 10 సంవత్సరాల తర్వాత వెనక్కి మళ్ళీ చూస్తే సాధించుకున్న తెలంగాణలో ఆడబిడ్డలకు ఆత్మహత్యలు, విద్యార్థుల మీద అత్యాచారాలు, నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలు, ఉద్యోగ నియామకాలు జరగలేదు, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, వరంగల్ కావచ్చు, అది బోడుప్పల్ కావచ్చు, లేకపోతే హైదరాబాదు నగరం కావచ్చు, ఎక్కడ చూసినా అరాచకం నడుస్తుంది, అరాచకం తాండవిస్తుంది, అవినీతి రాజ్యం ఏలుతుంది, ఆధిపత్యం మనల్ని అదిపి పెట్టి మన తల మీద కాలు పెట్టి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, అందుకే ఈరోజు వచ్చిన తెలంగాణను చెరపట్టిన చంద్రశేఖరరావు నుంచి విడిపించడానికి ఇవాళ గాంధీ కుటుంబం, సోనియా గాంధీ గారి పరివారం ఈరోజు మన మధ్యలోకి వచ్చిండ్రు. మిత్రులారా, అందుకే రాబోయే ఎన్నికలలో జాగ్రత్తగా ఉండాలి, ఆలోచన చేయాలి. ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాన్ని ఆలోచన చేసి తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి.